క్రీస్తునందున్న ప్రియులకు ప్రేమతో వందనాలు తెలియజేయుచున్నాను. ఏప్రిల్ నెల 5వ తేదీ 2026. ఈరోజు దేవుడు మనకు చేస్తున్న వాగ్దానం ఏమిటనగా, మత్తయి సువార్త 28వ అధ్యాయము 9వ వచనం. యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పెను. ఆమెన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ మాటలు వింటున్న దేవుని బిడలైన మీకందరికీ మొదటగా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పునరుద్ధాన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నా ప్రియులారా, నిజంగా ఈ లోకంలో జీవిస్తున్న మనము ఎంతో ధన్యులం, ఎంతో శ్రేష్టమైన వారం. ఎందుకంటే ప్రపంచంలో మనకంటే గొప్పవారు, ఉన్నతమైన వారు ఎంతోమంది ఉండగా, దేవుడు పునరుద్ధానపు శక్తిని, పునరుద్ధానపు సంతోషమును, పునరుద్ధానపు ఆనందాన్ని అనుభవించేటువంటి కృపను దేవుడు మనకు అనుగ్రహించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. నా ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభులవారు పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత శిష్యులతో చెబుతున్న మాట, మీకు శుభము. దేవునికి మహిమ కలుగునుగాక. మీకు శుభము కలుగునుగాక. శుభము అంటే క్షేమము కలుగునుగాక, మేలు కలుగునుగాక, సకల ఆశీర్వాదములు కలుగునుగాక. అవును ప్రియులారా, దేవుడు మనకు క్షేమాన్ని అనుగ్రహించేవాడు. దేవుడు మనకు శుభమును అనుగ్రహించేవాడు. ఆయన దక్షిణ హస్తము, ఆయన కనికరము గల చూపు, ఆయన యొక్క ఉన్నతమైన ప్రేమ మన జీవితమును, మన కుటుంబమును, మన హృదయమును శుభముతో నింపగలదు. Download ShareChat.